మతి స్థిమితం లేక ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తండ్రి 17 ఏండ్ల తర్వాత తిరిగి రావడంతో ఆ కుటుంబం సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. సుదీర్ఘకాలం కనిపించకుండా పోవడంతో తాను ఈ లోకంలోనే లేడని అంతా అనుకున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే తెలిసిన వారి వద్ద నుండి ఆ కుటుంబానికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. 17 ఏండ్ల క్రితం మిస్ అయిన ఆ ఇంటి పెద్ద మంచిర్యాల జిల్లాలో తిరుగుతూ ఉన్నాడని సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఎన్నో ఏండ్ల తర్వాత కనిపించిన అతన్ని దగ్గరికి తీసుకుని ఎంతగానో సంబరపడ్డారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ముత్యాల పోచమ్మవాడకు చెందిన మాడిశెట్టి లక్ష్మణ్ జిల్లా కేంద్రంలో పండ్లు విక్రయించేవాడు. వివిధ సమస్యలతో మతి స్థిమితం కోల్పోయిన లక్ష్మణ్ 17 ఏళ్ల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు బంధువులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఇక అతను మరణించి ఉంటాడని అంతా భావించారు. ఇలాంటి సమయంలో మంచిర్యాల నుంచి బంధువులకి ఫోన్ కాల్ వచ్చింది. 17 ఏండ్ల క్రితం మిస్ అయిన లక్ష్మణ్ మంచిర్యాలలో కనిపిస్తున్నాడంటూ బంధువులు పెద్దపల్లి ఫుడ్ బ్యాంక్ వ్యవస్థాపకులు మంథని నర్సింగ్ బృందానికి సమాచారం అందించారు. దీంతో లక్ష్మణ్ కుమారుడు విశ్వ వారి కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి బయలుదేరారు. మంచిర్యాల పోలీసుల సీసీ ఫుటేజ్ సాయంతో తప్పిపోయిన లక్ష్మణ్ ని గుర్తించి పెద్దపల్లికి తీసుకొచ్చారు. చిన్నతనంలో వెళ్లిపోయిన తన తండ్రి తిరిగి రావడంతో తండ్రి కొడుకులు ఆలింగనం చేసుకుని ఆనందపడ్డారు. అయితే తప్పిపోయిన లక్ష్మణ్ తాను ఎందుకు వెళ్లానో గుర్తులేదని, ఇన్నేళ్లు హైదరాబాద్ లో ఒక షామియానా కంపెనీలో పనిచేశానని తెలిపాడు. తను చిన్నతనంలో లక్షెట్టిపేట మంచిర్యాల గుర్తుకు రావడంతో శనివారం మంచిర్యాలకు వచ్చానని చెప్పారు. పెద్దపల్లికి చెందిన వారు తనని గుర్తించి తన కుటుంబ సభ్యులకి సమాచారం అందించడంతో ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఈ లోకంలోనే లేడనుకున్న వ్యక్తి సజీవంగా రావడంతో భార్య, కుమారులు, విశ్వ కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. లక్ష్మణ్ హైదరాబాద్ గౌలిగూడ చెమ్మల్లో ఉన్న నేను వాళ్ళని వదిలిపెట్టి నేను ఒంటరిగా బతుకుతున్నా. తప్పిపోయినా మరి ఎవరు తీసుకొచ్చారు? ఎట్లా చూసేద్దామా అని నేను మంచిగా వస్తే వీళ్ళే గుర్తుపట్టారు వచ్చేసి